హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటలక్క కర్రీస్. ఈరోజు చాలా సింపుల్గా నేను మటన్ పలావ్ వండాను. మా అమ్మాయికి మటన్ పలావ్ తినాలనిపించిందంట. చూడండి, చాలా సింపుల్గా వండేసాను. ఆల్రెడీ నేను గోంగూర కూడా వండేసాను. ఒక గిన్నె వచ్చి పొయ్యి మీద పెట్టేశాను. తగినంత నూనె వేసుకుంటున్నాను, తగినంత నెయ్యి వేసుకుంటున్నాను. పాపం వీడియో తీసేదాకా మా అమ్మాయికి కొంచెం ఓపిక ఉండట్లేదు. పిల్ల ప్రెగ్నెంట్ కదా, అందుకోసం అమ్మాయి ఇష్టపడినట్టుగా వండాను. చాలా సింపుల్గా మటన్ పలావ్. చూడండి, బిర్యానీ దినుసులన్నీ వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసింది మా అమ్మాయి. చూడండి, తగినన్ని ఉల్లిపాయలు వేసుకున్నాను. ఎంత సింపుల్గా వండాను, అంత టేస్ట్ ఉంది, భలే బాగుంది. తగినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర ఒక గుప్పెడు నిండా వేసుకుంటున్నాను. 5 నిమిషాలు హై మీద పెట్టి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, మటన్ మాత్రం మంచిగా కలిపి పెట్టాను. అన్ని రకాలుగా మసాలాలన్నీ వేసేసి నేను పెరుగు అన్నీ నిమ్మకాయ జ్యూస్ అంతా వేసేసాను. వేసి మంచిగా కలిపి పెట్టేశాను. ఆ వీడియో మా అమ్మాయి పాపం తీయలేకపోయింది అనుకుంటాను. చూడండి, అంతా కలిపేసాను కదా. మళ్ళీ నేను బగారులు వేసేసాను. వేసినాక మంచిగా కలిపేస్తున్నాను. 4 వైపులు కూడా మంచిగా కలిపేసి హై మీద మంట పెట్టేశాను. మూత వేసి పెడితే మటన్ కదా కొంచెం తొందరగా మగ్గిద్దని నేను మూత వేసాను. చూడండి, మటన్ మాత్రం దగ్గరకు వచ్చేసింది, మంచిగా ఉడుకుతుంది. ఈరోజు మాత్రం నేను కుక్కర్లో ఉండాలనుకున్నాను, వద్దనుకున్నాను. ఇలాగే వండితే రైసు చాలా బాగుంటుంది పలావ్. చూడండి, అల్లం చిన్నులపాయలు పేస్ట్ వేసుకున్నాను, కొన్ని టమాటా ముక్కలు వేసుకున్నాను. ఈరోజు మాత్రం మా అమ్మాయి అన్నం జ్యూసీగా ఉండమనింది, మెత్తంగా ఉండాలమ్మా అనింది. మళ్ళీ అది కాక పొలుగ్గా ఉంటే నేను తినాననింది. మసాలాలు వేయబాక అనింది. ఎలా చెప్పిందో అమ్మాయి అలాగే వంట చేశాను, కానీ బ్రహ్మాండంగా ఉంది. చూడండి, మసాలాలన్నీ వేసేసాను కదా. అల్లం చిన్నులపల్లి పేస్ట్, గరం మసాలాలన్నీ వేసుకున్నాను. బిర్యానీ దినుసులతో కొన్ని మసాలాలు చేసుకున్నాను, అవన్నీ వేసేసాను. భలే కమ్మటి వాసన వస్తుంది. కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఎండాకాలంలో మా అమ్మాయికి ఏంటో అసలు మసాలాలు అంటే అస్సలు నచ్చట్లేదు. చాలా సింపుల్గా ఉండమనింది, కానీ పాపం మా అమ్మాయి చెప్పినట్టుగా భలే బాగా కుదిరింది. టేస్ట్ మాత్రం. చూడండి, వాటర్ వేసుకున్నాను, రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. మూత పెట్టేసాను. బియ్యం మాత్రం మామూలు బియ్యం ఇంట్లో వండుకుంటాం కదా, ఆ రైసే. కానీ నేను ఒక 5 గిద్దల దాకా బియ్యం తీసుకున్నాక ఒక అరగంట దాకా మంచిగా వాష్ చేసి పెట్టేశాను. అరగంట నానినే బియ్యం. ఇప్పుడు ఎసురు వచ్చేసింది కదా, ఎసురు వేసేస్తున్నాను. చూడండి, గిన్నె పైకి వస్తున్నాయి వాటర్. అందుకోసం దానికి కరెక్ట్గా నేను ఎక్కువ బియ్యం లేకుండా, మటన్ కూడా ఒక 1/2 కిలో మటనే దాంట్లో ఉంది. ఒక 1/2 కిలో 5 గిద్దలు బియ్యం వేసుకున్నాను. వేసి మంచిగా నేను చూడండి, అన్నం కూడా దగ్గరికి వచ్చేసింది, దమ్ అవుతుంది. అసలు ఎంత టేస్ట్ ఉంది ఫ్రెండ్, చాలా బాగుంది. ఎంత మెత్తంగా జ్యూసీగా ఆ అమ్మ ఎలా చెప్పిందో సేమ్ టు సేమ్ అలాగే ఉంది. గోంగూర పచ్చడి అంటే దమ్కాబాది మసాలా గోంగూర వండాను. మసాలా గోంగూర వేసుకొని అది మటన్ పలావ్ వేసుకొని తింటే ఎంత బాగుందో. నేను అన్నాను, పాపం ఎలా కుదిరిద్దేమో, మసాలాలు ఏం వద్దమ్మా, హార్డ్గా ఏం వద్దు, చాలా సింపుల్గా వండమ్మా మటన్ పలావ్ అంటే. అలాగే వండాను. పాపం మా అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, కరెక్ట్ అమ్మాయి ఎలా చెప్పిందో అలాగే వచ్చింది రైసు. చూడండి, మటన్ పలావ్ ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్. తప్పకుండా మాత్రం మీరు ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంది, చాలా టేస్ట్ ఉంది. నేను చేసిన ప్రతి వంట సూపర్గా ఉంటుంది. మీ వంటలకు కర్రీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసేవాళ్ళు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, 4 వైపులు కూడా నేను అన్నం అటు ఇటు కలిపేసి నేను దమ్కి పెట్టుకున్నాను. మంచిగా దమ్ అయినాక ఇది 4 కోడిగుడ్లు
4 కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఈ మటన్ పలావ్లో పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే మటన్ ముక్కలు 2 వేసుకుని, ఒక గుడ్డు వేసుకుని, కొంచెం రైస్ వేసుకుని, కొంచెం రైతా వేసుకొని, కొంచెం గోంగూర దమ్కా భాజీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. కానీ రైతా చెయ్యాలంటే నాకు అప్పుడు టైం లేక చేయలేదు. కానీ నేను గ్యారెంటీగా రైతా చేసేస్తాను అమ్మాయి కోసం. చూడండి సూపర్గా మటన్ పలావ్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్, చాలా సూపర్గా ఉంది. నిజం మీరు అనుకుంటారేమో అన్నం ముద్దగా ఉందని, కానీ మెత్తంగా సూపర్గా ఉంది, భలే బాగుంది. చూడండి మటన్ పలావ్ రెడీ అయిపోయింది, సూపర్గా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది దమ్కా భాజీ, సూపర్గా ఉంది. అది కూడా దమ్కా భాజీ, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వంటలక్క కర్రీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్, నేను మాత్రం తినలేకపోయాను, భలే వేడిగా ఉంది. అందుకోసం కొంచెం కొంచెం ముక్క తీస్తున్నాను నేను, భలే వేడిగా కాలిపోతుంది.